హాయ్ అండి, వెల్కమ్ టు RadhikaRuchulu. ఈరోజు మనం ఇమ్యూనిటీని పెంచే ఒక మంచి హెల్త్ డ్రింక్ గురించి తెలుసుకుందామండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇలాంటి హెల్తీ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటే చాలా మంచిదండి. ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి 2 ఇంచుల అల్లం ముక్క, 3 దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, కొన్ని పుదీనా ఆకులు, అలాగే కొన్ని తులసి ఆకులు, ఇవన్నీ లైట్గా దంచుకోవాలండి. యాలకలు ఉంటే ఒక 3 యాలకలు, 10 నుండి 12 మిరియాలు కూడా వేసుకొని దంచుకోండి. నా దగ్గర ఇవన్నీ పొడి ఫామ్లో ఉన్నాయి, నేను అవి వాటర్లో యాడ్ చేస్తాను. ఇలా లైట్గా దంచుకున్న తర్వాత ఇవన్నీ తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె ఉంచుకొని ఇందులోకి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్లోకి మనం దంచి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 బిర్యానీ ఆకులు, ఇంకా తురిమి పెట్టుకున్న బెల్లం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు కుమ్మలతో దంచిన పసుపు ఉంటే అది వేసుకోండి, చాలా మంచిది. ఇవన్నీ బాగా కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్లో 5 to 7 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకోవడమే. ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మార్నింగ్ టైంలో తీసుకుంటే కాఫ్, కోల్డ్ ఏమున్నా కానీ వెంటనే పోతాయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇలాంటి కషాయం డైలీ తీసుకుంటూ ఉంటే చాలా మంచిదండి. అంతేకాకుండా బయటకి అత్యవసరమైతే తప్పితే బయటకు వెళ్ళకూడదండి. అలా వెళ్ళినా మాస్క్, శానిటైజ్ చాలా కంపల్సరీ అండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి మనం తగ్గట్టు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇలాంటి కషాయాలతో పాటు మంచి న్యూట్రియంట్స్ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలండి. అలాగే మార్నింగ్ లేదా ఈవినింగ్ ఏదో ఒక టైంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కంపల్సరీ ఒక 10 to 15 మినిట్స్ చేయండి. ఆక్సిజన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయండి. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటూ అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.